చతుర్భుజుడై ఉంటాడు. ఎందుకంటే నారాయణుడు రాముడిగా అవతరించినప్పుడు రెండు బాహువులతో ఉండాలన్న విషయంలో ఆయనే కించిత్ అయోమయం చెంది శంఖచక్రములను కూడా పట్టుకుని వామభాగమునందు తొడ మీద సీతమ్మ తల్లితో లక్ష్మణస్వామితో కలిసి ఆ కొండని అనుగ్రహించడానికి వ్యక్తమయ్యాడు. కాబట్టి అదొక అద్భుతమైనటువంటి క్షేత్రం. ఇందులో ప్రతిష్ట అంటారు. దేవాలయమునందు ప్రతిష్టాకల్పము ప్రాణము. ఒక దేవాలయం ఏర్పడింది అంటే అందులో ఉండేటటువంటిది విగ్రహము కాదు. ఇంకా ఆ విగ్రహం దేంతో తీశారండి అని అడగకూడదు దేవాలయానికి వెళ్ళి. అది ఇక విగ్రహము కాదు, అది పరమేశ్వరుడే. ఒక దేవాలయము దేని వలన వస్తుంది అంటే ఇది జాగ్రత్తగా తెలుసుకోవాలి. స్వయంభూ దేవాలయం కాకుండా ఎవరు ప్రతిష్ఠ చేయనివ్వండి, అది దేవతల, రాక్షసుల, ఋషుల, మనుష్యుల, ఎవరు ప్రతిష్ఠ చేసినా మూడిటిని కలిపితే భగవంతుని యొక్క శక్తి ఆవిర్భవిస్తుంది. ఈ మూడిటిని కలుపుతారు. ఈ కలపడం అనేటటువంటి ప్రక్రియ వైదికముగా, అంటే వేదం ఎలా చెప్పిందో ఆ ప్రకారంగా కలుపుతారు. ఇది ఎలా ఉంటుంది అంటే అమ్మ కడుపులో పిండం ప్రాణం పోసుకుని శరీరంగా రూపాంతరం చెంది జీవుడు అందులోకి అనుప్రవేశం చేసిన తరువాత చైతన్యం ఏర్పడి ఆ శరీరము ఎలా కదులుతుందో అలా గర్భాలయమునందు ఈశ్వరుడు చేరడానికి ముందు కూడా ప్రయత్నం అలాగే ఉంటుంది. మూడు కలవాలి. ఈ మూడు కలిస్తే ఈశ్వర చైతన్యం ఆ మూర్తిలోకి వస్తుంది. ఏ మూడు అంటే యంత్రము, మంత్రము, ప్రతిమ. ఈ మూడు కలుపుతారు. కలిపితే ఈశ్వరాలయం వచ్చింది అని పిలుస్తారు. యంత్రము అంటే అసలు దేవాలయానికి అంతటికీ ప్రాణం ఎక్కడుంటుంది అంటే యంత్రంలో ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా ఒక దేవాలయానికి ప్రతిష్టా కల్పంలో పాల్గొన్నారో లేదో నాకు తెలియదు. మంత్రోపదేశం పొందినటువంటి వాళ్ళు ఉంటే దేవాలయానికి ప్రతిష్ఠ చేసేటప్పుడు ఆ చక్రాన్ని తీసుకొచ్చి ఆ యంత్రం వేస్తారు మూర్తి కింద. ఆ యంత్రాన్ని తీసుకొచ్చి అక్కడ పెడతారు. పెట్టినప్పుడు లోక సంక్షేమం కోసం అంతకుముందు మంత్రోపదేశాలు పొందిన వాళ్ళు ఏం చేస్తారంటే కొంతకాలం ఆ కార్యాలయాలకు కూడా సెలవు పెట్టేసి ఇంతకన్నా మా జీవితంలో మేము చెయ్యగలిగిన మంచి పని ఏమిటి అని జపం చేస్తారు. జపం చేసి చిట్ట చివర వాళ్ళు చేసినటువంటి జపం యొక్క ఫలితాన్ని ఆ యంత్రానికి ధారపోసేస్తారు. ఎంత జపం చేస్తారో, ఎంత ఆరాధన చేస్తారో చక్రం అంత శక్తిని పొందేస్తుంది. ఆ చక్రం మీకు బాగా అర్థం అవ్వాలి అంటే అది డైనమో లాంటిది, అదే బ్యాటరీ. ఇప్పుడు ఆ చక్రాన్ని ప్రతిష్ఠ చేస్తారు. సుముహూర్త కాలంలో బంగారము, నవరత్నము మొదలైనటువంటివన్నీ కూడా తీసుకెళ్ళి ఆ విగ్రహ ప్రతిష్ఠ చెయ్యవలసినటువంటి చోట బిలంలో వేసి చక్రాన్ని దాని మీద ఏ కోణం ఎటువైపు తిరగాలో అటువైపు తిరిగేటట్టుగా పెడతారు. మీరు బ్యాటరీ వేసేటప్పుడు కూడా చూడండి, ఒక బ్యాటరీ స్ప్రింగ్ మీద పడాలి. ఆ బ్యాటరీ మీద ఉండేటటువంటి బొడిపికి మళ్ళీ ఇంకో బ్యాటరీ వెనక భాగం తగలాలి. మళ్ళీ రెండో బ్యాటరీ యొక్క బొడిపికి బల్బు కనెక్ట్ అయ్యేటటువంటి ఆ హెడ్ కనెక్ట్ అవ్వాలి. అప్పుడే లైట్ వెలుగుతుంది. అలాగే యంత్రాన్ని కోణాలు సరిపోయేటట్టుగా ఉంచుతారు. ఉంచి ఇప్పుడు ప్రతిమని తీసుకొచ్చి దాని మీద ఉంచుతారు. ఏ మూర్తిని తయారు చేశాడో శిల్పి ఆ మూర్తిని ఆగమం ప్రకారం తయారు చేయాలి. మన ఇష్టం వచ్చినట్టుగా ఒక మూర్తిని తయారు చేయడానికి శాస్త్రం అంగీకరించదు. ఎందుకని అంటే మీరు ఏ దేవతామూర్తిని ప్రతిష్ఠ చేశారో దానికి ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది. ఏదో గాయత్రి అన్నాను అనుకోండి, గాయత్రికి ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది, ఇలా ఉంటుంది అమ్మవారు అని. అది ఋషి ప్రోక్తం. ఋషి ఎలా చెప్పాడో అలా ఆ రూపాన్ని తయారు చేయాలి. అదే నేను సూర్యనారాయణమూర్తి అన్నాను అనుకోండి, సూర్యనారాయణమూర్తి మోటార్ సైకిల్ ఎక్కి కూర్చుంటే నాకు సరదాగా ఉంటుందండి అని మోటార్ సైకిల్ మీద కూర్చున్న సూర్యనారాయణమూర్తిని చెక్కించి ప్రతిష్ఠ చేసే అధికారం నాకు ఉండదు. అది వైదికం. ఋషి ఎలా చెప్పాడో అలాగే సూర్యనారాయణమూర్తి యొక్క రూపం ఎలా చెప్పబడిందో ధ్యాన శ్లోకంలో అలాగే చెక్కబడాలి. దాన్ని అది భారతీయ శాస్త్రంలో, సనాతన ధర్మంలో ఒక అద్భుతమైనటువంటి విశేషం. శిల్పికి ఆగమం తెలిసి ఉంటుంది. ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. ఒక్కొక్క శిల్పితో మీరు మాట్లాడుతుంటే
అసలు ఇంత విశేషమైనటువంటి జ్ఞానము మన శాస్త్రాలలో నిక్షేపింపబడి ఉందా అని తెల్లబోతాం.